ఓవరాల్‌గా జనరల్ బడ్జెట్‌పై నితీష్ కుమార్ ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. దట్టు బీహారీ బడ్జెట్‌లాగా అనిపిస్తుంది. అన్ని ఎంపీ సీట్లిచ్చిన ఆంధ్రప్రదేశ్‌ని పక్కన పెట్టి బీహార్‌కి అడ్డగోలుగా ఇచ్చినట్లు అనిపించట్లేదా? అంటే మీరన్నది నిజం. బీహార్‌కు కొంత ఎక్కువ ఎంఫసిస్ ఉన్న మాట నిజం. బీహార్‌కు రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు దాదాపు 20,000 కోట్ల మేరకు రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఇస్తామని బడ్జెట్‌లో చెప్పారు. తర్వాత టూరిజం, పిలిగ్రిమ్ టూరిజం ఆంధ్రప్రదేశ్‌కి ఆ మాట అనలేదు. మీకు విష్ణుపత్ కారిడార్‌ను గయాలో అభివృద్ధి చేస్తాం. మహాబోధి కారిడార్‌ను మీకు బోధ్ గయాలో అభివృద్ధి చేస్తాం. రాజ్‌గిర్‌ను అభివృద్ధి చేస్తామంటూ టూరిజంని కూడా బీహార్‌కు ప్రత్యేకంగా నలంద దగ్గర టూరిజం సర్క్యూట్ డెవలప్ చేస్తామని బీహార్‌కు అదనంగా టూరిజము, రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ఇవే కాకుండా ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ చాలా ఇచ్చారు. సో, దానికి కారణం ఏంటంటే ఒకటి బీహార్‌లో ఎన్నికలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలయిపోయినాయి. ఎన్నికలైపోతే ఎవడు పట్టించుకుంటాడు ప్రజల్ని? ఎన్నికలున్నాయంటే ఓట్లు కావాలి గనుక ఇస్తారు. 2 నితీష్ కుమార్ గట్టిగా పట్టుబడుతున్నాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పట్టుబడడం లేదు. మేము గతంలో అనుభవం ఉంది. గతంలో తెగదెంపులు చేసుకొనొస్తే రాజకీయంగా నష్టపోయాం. ఇప్పుడు ఏదో ఇచ్చింది తీసుకోవాలి. అడగలిగినంత అడగాలి. తెచ్చుకోవాల్సినంత తెచ్చుకోవాలి. కానీ తెగేదాకా పోకూడదు అనే భావనలో తెలుగుదేశం ఉన్నట్లు క్లియర్‌గా కనబడుతోంది. దానికి భిన్నంగా నితీష్ కుమార్ ఇప్పటికి 5 సార్లు అటు నుంచి ఇటు మారాడు. ఆరోసారి మళ్ళీ మారటానికి కూడా ఆస్కారం ఉంది. అందుకే నితీష్ కుమార్ ఓపెన్‌గానే అంటున్నాడు. మీతో పొత్తుకే మాకు ప్రాతిపదిక బీహార్‌కు చేయడం. మీరు ఆ ప్రాతిపదిక పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాను. అందువల్ల బీజేపీకి భయం ఉంది. చివరి నిమిషంలో ఆయన మళ్ళీ కాంగ్రెస్, ఆర్జేడీ వైపు వెళ్ళిపోతారేమో అని. చంద్రబాబు నాయుడు పైన భయం లేదు. చంద్రబాబు నాయుడు లాయల్‌గా ఎన్డీఏతోనే ఉంటాడు. గతంలోనే పోయి తప్పు చేశాన్న భావనలో ఉన్నాడు. పశ్చాత్తాపంలో ఉన్నాడు. అందుకే మళ్ళీ మన దగ్గరికి వచ్చాడు. అందువల్ల ఆంధ్ర ఎంపీలు అడగరు అని వాళ్ళ ధైర్యం. బీహార్ ఎంపీలు అడుగుతున్నారు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టారు కదా!